ఇన్హెరిటెన్స్ డూప్లికేట్ కోడ్ రెడ్యూస్ చేయడానికి, నెంబర్ ఆఫ్ కోడ్స్ లేకుండా సింగిల్ కోడ్ లో రాయడానికి. డూప్లికేట్ కోడ్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాము. కామన్ గా ఇన్హెరిటెన్స్ అనే దాన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు రిలేటెడ్ క్లాసెస్ అన్నమాట. నేను ఏ క్లాస్ కంటే ఆ క్లాస్ కి ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ యూజ్ చేసేసి నేను డేటా రెడ్యూస్ అవుతుందంటే కాదు కదా. కామన్ రిలేటెడ్ ఉండాలి. ఎలా కామన్ రిలేటెడ్ అంటే మనం ఇంతకు ముందు నాకు ఒక ప్రోగ్రామ్ చెప్పాను, ఏంటి, మూవీ, డ్రామా, ఇంకోటి ఏంటి, సర్కస్. ఈ 3 క్లాసెస్ ని యూజ్ చేసి నేను ఒక నార్మల్ ప్రోగ్రామ్ చూసాము వితౌట్ ఇన్హెరిటెన్స్, అవునా. బట్ ఇప్పుడు మనము సేమ్ అదే క్లాసెస్ ని యూజ్ చేస్తున్నాం, బట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని ఆ మూవీకి, డ్రామాకి, సర్కస్ కి ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఈ 3 ఏంటి, మూవీ, డ్రామా, సర్కస్ అనేవి ఏంటి, కంపల్సరీగా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి, అవునా. మూవీ, డ్రామా, సర్కస్ ఏదైనా సరే మనకి ఎంటర్టైన్మెంట్ కోసమే మనం చూస్తాము, ఎంటర్టైన్మెంట్ అనే అంటాము. సో నేను ఏం చేసుకున్నాను, ఒక క్లాస్ తీసుకున్నాను. ఆ 3 క్లాసెస్ కాకుండా నేను ఇంకేం తీసుకున్నాను, ఎంటర్టైన్మెంట్ అనే ఒక సపరేట్ క్లాస్ తీసుకున్నాను. ఈ క్లాస్ నేమ్ నేను ఏదైనా పెట్టుకోవచ్చు. నేనేం చేశాను, ఆ 3కి రిలేటెడ్ ఏముంటి, ఎంటర్టైన్మెంటే కాబట్టి నేను ఎంటర్టైన్మెంట్ అని నా క్లాస్ నేమ్ తీసుకున్నాను. సో దీంట్లో ఏం చేశాను చూడండి. ఈ మూవీ అనే క్లాస్ లో నేను ఇంతకు ముందు నేను మూవీ అనే క్లాస్ ని ఐ మీన్ ఆ ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాను. మూవీ అనే క్లాస్ ని ఇంతకు ముందు మనం చూసిన ప్రోగ్రామ్ లో ఎలా రాశాను అంటే, ఎలా ఉంది అంటే, దానికి దీనికి డిఫరెన్స్ చూడాలి ఫస్ట్. ఏంటి డిఫరెన్స్ అంటే, ఇంతకు ముందు నేను తీసుకున్న ప్రోగ్రామ్ లో ఓకే నేను మూవీ అనే దానికి వెళ్ళాను. ఇక్కడ నేను ఏమేం వేరియబుల్స్ అంటే ఐ మీన్ ప్రాపర్టీస్ ఏమేంటి ఇంప్లిమెంట్ చేశాను, రాశాను, నేము, డైరెక్టరు, స్టంట్ మాస్టరు, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్, ఇవన్నీ రాశాను. సేమ్ నాకు ఇక్కడికి వచ్చాను, డ్రామాకి వచ్చాను. డ్రామాలో కూడా నేము, రైటరు, స్టేజ్ రైటరు, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్, కలెక్షన్ ఆఫ్ ఫస్ట్ వీక్, సేమ్ రిలేటెడ్ గా ఉన్నాయి కొన్ని ప్రాపర్టీస్. సర్కస్ లోకి వచ్చాను, నేమ్ అనేది, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్, కలెక్షన్ ఆఫ్ ఫస్ట్ వీక్, కలెక్షన్స్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది డేస్, ఇవన్నీ ఏంటి రిలేటెడ్ గా అంటే కామన్ నేమ్స్ అన్నమాట ఈ 3 క్లాసెస్ కి. సో నేను ఏం చేశాను, ఆ కామన్ గా నాకు ఏమేమైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ నేను ఇక్కడ రాశాను. ఈ క్లాస్ లో నేను వేరియబుల్స్ గా తీసుకున్నాను ఆ కామన్ ప్రాపర్టీస్ ని. యాక్చువల్ గా నాకు మూవీలో నేను డ్రామాలో ఎలా అయితే తీసుకుంటానో సేమ్ అలాగే నేను ఇక్కడ తీసుకున్నాను. సేమ్ ప్రాపర్టీస్ నాకు ఏమేమైతే ఉన్నాయో ఆ సేమ్ ఓన్లీ సేమ్ ప్రాపర్టీస్ అండి. డిఫరెంట్ ప్రాపర్టీస్ తీసుకుంటే మళ్ళీ మనకి యూజ్లెస్ అన్నమాట. సో సేమ్ ప్రాపర్టీస్ ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అలాగే నేను ఏం చేశాను, నాకు కలెక్షన్స్ ఆఫ్ ది ఫస్ట్ వీక్, కలెక్షన్స్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది డేస్, ఈ 2 ఉన్నాయి. ఈ 2 ఉన్నప్పుడు నేనేం కనుక్కుంటే నాకు బెటర్, ఇంకొకటి కూడా నాకు కావాలి, టోటల్ కలెక్షన్స్ అనేది ఇంకొకటి కావాలి అనుకోండి. సో ఫస్ట్ వీక్, రెస్ట్ ఆఫ్ ది డేస్ వీక్ యాడ్ చేస్తే, సమ్ చేస్తే సరిపోతుంది కదా. సో దానికి నేను ఒక మెథడ్ ని రాసుకున్నాను. రాసుకోవాలని రూల్ ఏం లేదు, జస్ట్ నేను రాసుకున్నాను, ఒక మెథడ్ ని రాసుకొని ఆ రెండింటిని సమ్ చేసుకున్నాను. ఓకే ఇక్కడ నేను ఏమేమైతే ప్రాపర్టీస్ తీసుకున్నానో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని నేను ప్రింట్ చేయాలి కదా. సేమ్ ఇంతకు ముందు మనం ప్రోగ్రామ్ లో కూడా అలాగే చేసాం. ఏమని, నేను ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిలన్నిటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, నాకు ఇక్కడ ఏమేమైతే సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిలన్నిటికీ ఒక ప్రింట్ రాసుకున్నాను, ప్రింట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. ఇది కూడా కామన్ అన్నిట్లాగే. ఓకే ఇప్పుడు నేను మూవీ అనే క్లాస్ కి వచ్చాను. ఇక్కడ ఇంతకు ముందు నేను ఇన్హెరిటెన్స్ టాపిక్ యూజ్ చేయక ముందు మూవీ క్లాస్ చూపిస్తున్నాను. ఇది ఇన్హెరిటెన్స్ ఇంప్లిమెంట్ చేయక ముందు. దీంట్లో నేను ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నిటిని ఇంప్లిమెంట్ చేశాను, దానికి మెథడ్ రాశాను, ప్రింట్ మెథడ్ రాశాను. ఇది న్యూ ఇన్హెరిటెన్స్ టాపిక్ యూజ్ చేసిన తర్వాత నేను ఏం చేశానో చూడండి. క్లాస్ మూవీ అన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మర్చిపోండి, ఓకేనా. క్లాస్ మూవీ అన్నాను. నేను దీంట్లో ఓన్లీ 2 ప్రాపర్టీస్ మాత్రమే రాశాను. ఏంటి, డైరెక్టర్, స్టంట్ మాస్టర్ అనే వాళ్ళని మాత్రమే రాశాను. సో వాళ్ళే రాశాను కాబట్టి ఇది కూడా వాళ్ళే రాశాను కాబట్టి నేను వాళ్ళని మాత్రమే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో రాశాను, ఓకేనా. ఇది నార్మల్ ప్రోగ్రామ్. ఒకవేళ నేను కానీ నాకు మూవీలో ఏమేమి ఉంటాయి, నాకు నేము, డైరెక్టర్, నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఉండాలి. కానీ నేను ఇక్కడ తీసుకోలేదు, ఓన్లీ డైరెక్టర్, స్టంట్ మాస్టర్ మాత్రమే తీసుకున్నాను. అవి కూడా కావాలి అంటే ఆల్రెడీ నేను ఇంప్లిమెంట్ చేసుకొని ఉన్నాను ఒక క్లాస్ లో, నేము, నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్, రిలీజ్ డేట్. సో దాన్ని నేను ఏమంటాను, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే
మనం ఎక్కడైనా సరే ఒక క్లాస్ తీసుకున్నాను, ఆ క్లాస్ కి క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ ని తీసుకొని ఎక్స్టెన్స్ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి నేను ఇప్పుడు ఇప్పుడు నేను ఏ క్లాస్ నేమ్ అయితే ఇస్తానో, నేను ఇచ్చింది ఏంటి, ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ హరిత ఇది మనం చెప్పేసుకున్నాం కదా మన లాస్ట్ క్లాస్ లో. చెప్పుకున్నాము. జస్ట్ మళ్ళీ ఒకసారి దానికి రిలేటెడ్ ఉంటుంది అనమాట నెక్స్ట్. అవునా? ఓకే ఓకేనా, జస్ట్ అంతా చెప్పను, ఒక క్లాస్ కి చెప్తాను, మూవీ అనే క్లాస్ కి. ఓకే 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 కదా. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను, మూవీ అనే క్లాస్ కి ఎంటర్టైన్మెంట్ అనేది ఎక్కడైతే ఉందో ఎక్స్టెన్స్ అని చెప్పి నేను ఎంటర్టైన్మెంట్ అని నేను రాస్తున్నాను. అంటే ఏంటి, నాకు ఇది సూపర్ క్లాస్. ఇదేంటి, ఈ క్లాస్ ఏంటి, నాకు మూవీ అనేది ఏంటి, సబ్ క్లాస్ కదా. సబ్ క్లాస్. నాకు మూవీ అనేది ఏంటి, సబ్ క్లాస్. సో ఈ మూవీకి నేను ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఓకే, ఎంటర్టైన్మెంట్ ని ఎక్స్టెండ్ చేశాను కాబట్టి వీటిలన్నిటిని నేను మళ్ళీ ఇక్కడ రాయకుండానే ఎక్స్టెండ్స్ అనగానే నాకు సూపర్ క్లాస్ లో ఉండేవన్నీ వస్తాయి, అలాగే సబ్ క్లాస్ లో ఉండే వస్తాయి. ఇక్కడ నేను ప్రింట్ ఎంటర్టైన్మెంట్ అన్నాను. ఇప్పుడు నాకు ఏది వస్తుంది, ప్రింట్ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ నార్మల్ గా నేను ఒక మెథడ్ ని యూజ్ చేయాలంటే సేమ్ క్లాస్ లో ఉంటేనే ఆ మెథడ్ ని యూజ్ చేయాలి, అవునా. బట్ నాకు సేమ్ క్లాస్ లో మెథడ్ లేదు, బట్ నేను ఈ మెథడ్ ని డైరెక్ట్ గా యూజ్ చేసేసాను. నాకు ప్రింట్ అవుతుందా లేదా, ప్రింట్ అవుతుంది. ఎందుకని, నేను ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి ఎక్స్టెండ్ చేస్తున్నాను కాబట్టి ప్రింట్ ఎంటర్టైన్మెంట్ అనగానే నాకు సూపర్ క్లాస్ లో ఉండే ఈ ప్రింట్ మెథడ్ కూడా నాకు ఇక్కడ వచ్చి ప్రింట్ అయిపోతుంది. ఓకే కదా, ఇది ఇంతవరకు మనం చెప్పుకునింది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ కి నెక్స్ట్ వెళ్దాం. ఇది ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్. ఓకే, ఈజియర్ రిలేషన్షిప్, ఇది కూడా మనం చెప్పుకున్నాము. ఈజియర్ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఎంటర్టైన్మెంట్ అనేది నాకు ఏంటి, సూపర్ క్లాసు, మూవీ అనేది సబ్ క్లాసు. ఓకేనా. సో సూపర్ క్లాసెస్ ఉన్నప్పుడు సూపర్ క్లాస్ ఉన్నప్పుడు మాత్రమే నేను సబ్ క్లాస్ ని దాంట్లో ఉండే ప్రాపర్టీస్ ని ప్రింట్ చేసుకోగలను. అదే నేను ఇక్కడ మూవీ అనేది ఏంటి, సబ్ క్లాస్. సబ్ క్లాస్ ని తీసుకొచ్చి నేను ఇక్కడ రాసినప్పుడు మెథడ్ ని కాల్ చేసి మెథడ్ కి పాస్ చేసినప్పుడు నేను వేరే సబ్ క్లాస్ ని తీసుకొచ్చి దీంట్లోకి పాస్ చేయడం అప్పుడు నాకు రాంగ్. అంటే ఇక్కడ బిజినెస్ మ్యాన్ అనేది మూవీ అనే ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్, సో నేను పాస్ చేయొచ్చు. బట్ దేవదాస్ అన్నప్పుడు నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకని కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది అని చెప్పుకున్నాము, దేవదాస్ అనగానే డ్రామాకి ఏంటి, రెఫరెన్స్. సో డ్రామా అనే ఆబ్జెక్ట్ కి రెఫరెన్స్ కాబట్టి దేవదాస్ అనేది, నేను దేవదాస్ అని ఇక్కడ పాస్ చేయగానే మూవీకి దేవదాస్ కి అంటే డ్రామాకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు కాబట్టి నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, పాసింగ్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ యాజ్ సూపర్ క్లాస్ రెఫరెన్స్. సో ఇది కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. నేను ఎందుకు చెప్తున్నానంటే 3 డేస్ అయింది కదా, సో అంతా మర్చిపోయి ఉంటాం. ఒకసారి రీకలెక్ట్ చేస్తే నెక్స్ట్ టాపిక్ రిలేటెడ్ ఉంటుంది కదా, చెప్పడానికి వీలుగా ఉంటుంది. ఓకే ఓకే, క్లాస్ ఇన్హెరిటెన్స్. సో ఇదేంటి, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ యాజ్ సూపర్ క్లాస్ రెఫరెన్స్. సో ఇది కూడా మనం చూసేసాము. సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని ఇప్పుడు మనం చూసిందే జస్ట్ ఇక్కడ మనం చేసాం కదా, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని సూపర్ క్లాస్ రెఫరెన్స్ గా ఎలా యూజ్ చేస్తాము అనేది మనం ఇక్కడ చూసాము. సో దాన్నే సేమ్ ఇక్కడ కూడా. ఓకే, ఇక్కడికి వచ్చాను. నేను ఏం చేస్తున్నాను, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని సేమ్ ఇంతకు ముందు నాకు ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీ, డ్రామా, సర్కస్ అనే క్లాసెస్ నే తీసుకున్నాను. అన్నిటికీ ఎక్స్టెండ్ చేశాను ఎంటర్టైన్మెంట్ ని. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ జులాయి నా మూవీ రెఫరెన్స్, ఓకే, డ్రామా, సర్కస్. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాము ఏమని, ఈ ఎంటర్టైన్మెంట్ అనేది ఏంటి, సూపర్ క్లాస్. నాకు దేనికి సూపర్ క్లాసు, నాకు డ్రామాకి సూపర్ క్లాస్, సర్కస్ కి, మూవీకి అన్నిటికీ సూపర్ క్లాస్ కాబట్టి నేను సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నప్పుడు ఏంటి, కంపేర్ ఎంటర్టైన్మెంట్స్ అనే మెథడ్ కి నేను ఎంటర్టైన్మెంట్ అనే సూపర్ క్లాస్ కి పాస్ చేస్తున్నప్పుడు నేను దానికి వాల్యూని పాస్ చేసేటప్పుడు ఏ రెఫరెన్స్ ఏ సబ్ క్లాస్ నైనా పాస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది దేనికి సూపర్ క్లాస్, సర్కస్ కి, నాకు ఇంకోటి ఏంటి, డ్రామాకి, మూవీకి. సో నేను ఇక్కడ డ్రామాని పంపించవచ్చు, సర్కస్ ని పంపించవచ్చు, నేను మూవీని పంపించవచ్చు.
ఒకవేళ నేను ఈ ఎంటర్టైన్మెంట్ అనే ప్లేస్ లో మూవీ అని తీసుకున్నాను అనుకోండి, ఒకవేళ ఈ ఎంటర్టైన్మెంట్ అనే ప్లేస్ లో నేను సర్కస్ అని తీసుకున్నాను, ఇప్పుడు నేను ఇక్కడ మూవీ అనే ఆబ్జెక్ట్ ని పాస్ చేస్తున్నాను. అంటే మూవీ అనే ఆబ్జెక్ట్ ని పాస్ చేసినప్పుడు నాకు ఓకేనా, నాకు కరెక్ట్ గా వస్తుందా అంటే అది రాంగ్. ఎప్పుడైనా సరే సూపర్ క్లాస్ కి మాత్రమే దానికి ఉండే సబ్ క్లాసెస్. సూపర్ క్లాస్ అంటే ఏంటి, ఎంటర్టైన్మెంట్ అనే సూపర్ క్లాస్, నాకు ఇవన్నీ సబ్ క్లాసెస్, వీటికి ఒకదానికి రిలేషన్షిప్ లేదు. ఓన్లీ వీటన్నిటికీ కామన్ సూపర్ క్లాస్ ఉంది అంతే. అంతేకాని వీటి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు. కాబట్టి నేను వీటికి ఈ ఆబ్జెక్ట్ ని పంపించినప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పంపిస్తే నాకు రాంగ్ అవుతుంది. నేను సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ ని పంపించినప్పుడు నాకు ఈ 3 లో ఏ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని పంపించినా నాకు కరెక్టే, నాకు నో ప్రాబ్లం. ఓకేనా? సో అది కంప్లీట్ అయింది, మనకి ఇక్కడ వరకు కంప్లీట్ అయింది ఇంతవరకు. సో నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, అసైనింగ్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ టు సూపర్ క్లాస్ రెఫరెన్స్. అంటే సబ్ క్లాస్ ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నామో సేమ్ అన్నమాట, రిలేటెడ్. ఏంటి, ఎంటర్టైన్మెంట్ అనేది నాకు సూపర్ క్లాస్ కాబట్టి ఈ సూపర్ క్లాస్ కి నేను ఇప్పుడు మనము ఆబ్జెక్ట్స్ ని కాల్ చేసాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ రెఫరెన్స్ ని చూస్తున్నాను. ఓకేనా? అదే మన కాన్సెప్ట్ కూడా, అసైనింగ్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ టు సూపర్ క్లాస్ రెఫరెన్స్. సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ కి సూపర్ క్లాస్ రెఫరెన్స్. సో ఎంటర్టైన్మెంట్ అనేది నాకు ఏంటి, సూపర్ క్లాస్. సో మూవీ అనేది ఏంటి, సబ్ క్లాస్. సబ్ క్లాస్ యొక్క రెఫరెన్స్ ని నేను ఏం చేస్తున్నాను, సూపర్ క్లాస్ కి నేను సూపర్ క్లాస్ యొక్క సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని నేను ఏం చేస్తున్నాను, సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేస్తున్నాను. ఈక్వల్ టు పెడితే ఏమని అర్థము, అసైన్ చేస్తున్నామని అర్థం. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అసైన్ చేస్తున్నాను. ఏంటి, సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, డ్రామా అనేది ఇంకొక క్లాస్. నాకు ఈ డ్రామా అనే దానికి నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి, డి. సో ఈ డి అనే దాన్ని సూపర్ క్లాస్ కి అసైన్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా నాకు ప్రాబ్లం రాలేదు. ఎందుకని, ఈ ఎంటర్టైన్మెంట్ కి మూవీ, డ్రామా ఈ రెండు కూడా సబ్ క్లాసెస్ కాబట్టి నాకు ప్రాబ్లం రాలేదు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎం అనేది, అంటే ఎం అనేది ఏంటి, నాకు సబ్ క్లాస్, మూవీ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ రెఫరెన్స్. మూవీ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్, డ్రామా అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి, డి. సో ఈ రెండింటి డిని నేను, అంటే డ్రామా అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని మూవీ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేయడం నాకు రాంగ్. ఎందుకనే రాంగ్, మనం ఇప్పుడే చెప్పుకున్నాం, జస్ట్ ఇప్పుడే. ఏమని, ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి ఈ 3 సబ్ క్లాసెస్, కానీ ఈ 3 కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. సో రిలేషన్షిప్ లేనప్పుడు నేను ఎలా అసైన్ చేస్తాను, రిలేషన్షిప్ ఉంటేనే కదా అసైన్ చేయాలి. ఇది ఎందుకు కరెక్ట్ అయింది అంటే, నాకు ఎంటర్టైన్మెంట్ అనేది ఈ రెండిటికి కూడా సూపర్ క్లాస్ కాబట్టి నాకు ఇలా అసైన్ చేస్తే నాకు ఏ ప్రాబ్లం రాలేదు. బట్ నాకు ఇక్కడ ఎం కి, డి కి, అంటే మూవీకి, డ్రామాకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు. రెండు సబ్ క్లాసెస్ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి, అంతే తప్పితే ఎటువంటి రిలేషన్షిప్ లేదు వాటికి. సూపర్ క్లాస్, సబ్ క్లాస్ అట్లాంటి రిలేషన్షిప్ లేదు. సో రిలేషన్షిప్ లేనప్పుడు నేను ఇలా అసైన్ చేయడం రాంగ్. సో నాకు ఏమవుతుంది, అప్పుడు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ కి వెళ్ళాను. నెక్స్ట్ ఏంటి, అసైనింగ్ సూపర్ క్లాస్ రెఫరెన్స్ టు సబ్ క్లాస్ రెఫరెన్స్. అంటే సూపర్ క్లాస్ రెఫరెన్స్ ని సబ్ క్లాస్ రెఫరెన్స్ కి ఎలా అసైన్ చేస్తాము ఇక్కడ చూద్దాం. ఎంటర్టైన్మెంట్ అనేది నాకు సూపర్ క్లాస్. నేను చెప్పాను, ప్రతి దానికి మనము ఈ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ ని మూవీ, డ్రామా, సర్కస్ అనే దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో అందుకనే, సో ఏంటి, ఎంటర్టైన్మెంట్ అనేది నాకు సూపర్ క్లాస్. ఈ సూపర్ క్లాస్ రెఫరెన్స్ ఏంటి, ENT1 అనేది నాకు సూపర్ క్లాస్ యొక్క రెఫరెన్స్. డ్రామా అనేది సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. డ్రామా అనే సబ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే, సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని సబ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేస్తున్నాను. సో నాకు ఏ ప్రాబ్లం ఉండదు, నాకు వస్తుంది. ఓకేనా? ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ సబ్
క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేస్తున్నాను. సో నాకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇది సూపర్ క్లాస్ అన్నిటికీ. సో సబ్ క్లాస్ ని నేను సూపర్ క్లాస్ కి అసైన్ చేయడం వల్ల నాకు ఏం ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, రివర్స్ చేస్తున్నాను. ఏంటి, సబ్ క్లాస్ యొక్క రెఫరెన్స్ కి సూపర్ క్లాస్ యొక్క రెఫరెన్స్ ని అసైన్ చేస్తున్నాను. అంటే అది రాంగ్ కదా. సూపర్ క్లాస్ అనేది ఏంటి, సూపర్ క్లాస్ కి మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉంటాయి. సో నేను మెయిన్ సూపర్ క్లాస్ నే నేను సబ్ క్లాస్ లో తెచ్చిన సబ్ క్లాస్ కి అసైన్ చేస్తున్నాను అంటే సబ్ క్లాసెస్ అనేవి మల్టిపుల్ ఉంటాయి కాబట్టి నేను ఏం చేయాలి, పర్టికులర్ గా నేను డిక్లేర్ చేయాలి. నేను డ్రామా అనే దానికి ఆబ్జెక్ట్, డ్రామా అనే క్లాస్ కి కదా నేను ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని తీసుకున్నాను. సో డ్రామా అనే క్లాస్ కి కాబట్టి ఇక్కడ నేను టైప్ కాస్టింగ్ చేస్తాం కదా నార్మల్ గా మనము ఇంటీజర్లని బయటలోకి స్టోర్ చేయాలి అనుకుంటే మనం ఎలా టైప్ కాస్ట్ చేస్తుంటాం, బయట వాల్యూని ఇంటీజర్ లోకి ఎలా టైప్ కాస్ట్ చేస్తుంటాము. సో సేమ్ అన్నమాట. అలాగే నేను ఏం చేయాలి, ఇప్పుడు డ్రామా అనే ఆబ్జెక్ట్ కి నేను ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి నేను సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేస్తున్నాను కాబట్టి డ్రామా అని చెప్పి తీసుకోవాలి. ఒకవేళ నేను మూవీ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి అసైన్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మూవీ అని తీసుకోవాలి. సో మనం ఏ క్లాస్ కి అసైన్ చేస్తున్నామో, ఏ క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తూ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ కి సూపర్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేస్తున్నానో నేను టైప్ కాస్టింగ్ గా ఆ క్లాస్ ని తీసుకోవాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అనే ఈ సేమ్ అదే దానికి నేను సర్కస్ అనే దాన్ని ఒకదాన్ని ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఈ ఆబ్జెక్ట్ కి ET1 ఈక్వల్ టు C1 అన్నాను. ET1 అనేది ఏంటి, సూపర్ క్లాస్ యొక్క రెఫరెన్స్ కి సబ్ క్లాస్ యొక్క రెఫరెన్స్ ని అసైన్ చేస్తున్నాను, నాకు ప్రాబ్లం రాలేదు. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సో సేమ్ ఇక్కడ నేను చేస్తే నాకు ఏ ప్రాబ్లం రాలేదు, ఇదే లైన్ ని నేను ఇక్కడ చేశాను, నాకు ఏమి ఎర్రర్ రాలేదు. బట్ నేను ఇక్కడ రాస్తున్నప్పుడు నాకు ఎందుకు కంపైలేషన్ ఎర్రర్ వచ్చింది, సేమ్ అదే లైన్. అంటే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ డ్రామా అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఇప్పుడు సూపర్ క్లాస్ యొక్క రెఫరెన్స్ లోకి సబ్ క్లాస్ యొక్క రెఫరెన్స్ ని పాస్ చేశాను, అంటే అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత నేను మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను ఇంకొక ఆబ్జెక్ట్ ని. సో ఇప్పుడు నాకు ఏ ప్రాబ్లం రాదు. బట్ ఇక్కడ నేను సర్కస్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి సర్కస్ అనే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని సూపర్ క్లాస్ రెఫరెన్స్ కి అసైన్ చేస్తాను. కానీ నేను ఇక్కడ క్రియేట్ చేసేది ఏంటి, ఇంకొక ఆబ్జెక్ట్ ని సూపర్ క్లాస్ యొక్క రెఫరెన్స్ ని దేంట్లోకి సెండ్ చేస్తున్నాను, అసైన్ చేస్తున్నాను, డ్రామా అనే క్లాస్ కి. కానీ ఇక్కడ నేను డ్రామాకి ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి కంపల్సరీ. బట్ ఇక్కడ నేను న్యూ ఆబ్జెక్ట్ ని ఎక్కడ కూడా క్రియేట్ చేయలేదు. సో క్రియేట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. నేను ఇక్కడ సర్కస్ అనే దానికి ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి నేను అసైన్ చేసుకున్నాను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం రాదు. సర్కస్ అనే దానికి నాకు ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది రాదు, వర్క్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ని అసైన్ చేయలేదు కాబట్టి నాకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది, ఎక్సెప్షన్ అనేది రైజ్ అవుతుంది. సో ఇదండి ఇక్కడ వరకు మనం చూసాం. ఓకే, ఇదేంటి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే సేమ్ ఇప్పటి వరకు మనం ఎలా అయితే చేసామో అదే కాన్సెప్ట్ వస్తుంది. బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇప్పటి వరకు మనం ఏం చేసాము, ఓన్లీ నేను ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ ని మాత్రమే సూపర్ క్లాస్ గా తీసుకున్నాను. నాకు ఒకే ఒక సూపర్ క్లాస్ ఉంది, నాకు దీనికి మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉన్నాయి అంతే. మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉన్నాయి, ఒకటే సూపర్ క్లాస్ ఉంది. సో దీన్ని మనం ఏమన్నా సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒకే ఒక క్లాస్ ఉంది కాబట్టి. బట్ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అంటే మల్టిపుల్ సూపర్ క్లాసెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది నాకు సూపర్ క్లాసు, మూవీ, సర్కస్, డ్రామా అనేవి సబ్ క్లాసెస్ అనుకుంటే ఈ మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ కి సబ్ క్లాసే. బట్ ఇంకొకటి ఉంటుంది, మూవీలో ఏముంటుంది, కామెడీ అనో ఏదో ఒకటి ఇంకొక క్లాస్ తీసుకున్నాను అనుకోండి, కామెడీ అని ఇంకొక క్లాస్ తీసుకుంటే నాకు ఇప్పుడు ఈ కామెడీ అనే దానికి మూవీ అనేది ఏమవుతుంది, సూపర్ క్లాస్ అవుతుంది. కామెడీ అనేది మూవీకి సబ్ క్లాస్ అవుతుంది. సో మనం ఇంతకు ముందు ఎలా అయితే హలో, నా వాయిస్ నాకే వినిపిస్తుంది, మీకు వినిపిస్తుందా క్లారిటీగా?
హలో, ఓకే కదా? యా డిస్టర్బెన్స్ వస్తుంది హరిత. ఓకే, ఇప్పుడు ఓకే కదా? యా ఓకే. ఇంతకు ముందు వరకు మనం చూసింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి ఈ 3 సబ్ క్లాసెస్ అంతే, ఇంకెటువంటి రిలేషన్ మనం చూడలేదు. బట్ ఇక్కడ ఏంటి, ఈ మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ కి సబ్ క్లాస్ అయ్యి ఉండొచ్చు, బట్ ఈ మూవీ అనేది కూడా సూపర్ క్లాస్. దేనికి సూపర్ క్లాసు? కామెడీ అనే ఇంకొక క్లాస్ కి సూపర్ క్లాస్ ఇది. ఓకేనా? ఇప్పుడు నేను కామెడీని ఇంకొక క్లాస్ కి సూపర్ క్లాస్ గా కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, నెంబర్ ఏదో ఒకటి, ఐ మీన్ ఏం తీసుకున్నాం, ఫ్యామిలీ మూవీస్ అనుకోండి. సో ఈ ఫ్యామిలీ మూవీస్ అనే దానికి నేను కామెడీ అనేది నాకు సూపర్ క్లాస్ అయ్యి ఉండొచ్చు. ఈ ఫ్యామిలీ మూవీస్ అనేది ఏంటి, నాకు సబ్ క్లాస్. ఓకేనా? ఇలా రిలేషన్ ఇంకా వస్తూనే ఉంటుంది, సూపర్ క్లాస్ సబ్ క్లాస్. వీటికి కూడా అంతే, ఇలా రిలేషన్ పెంచుకుంటూ పోవచ్చు. దీన్ని సూపర్ క్లాస్ గా తీసుకొని మళ్ళీ ఇంకొక సబ్ క్లాస్ ని ఏదైనా నేను క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఓకే, ఇంకొక సబ్ క్లాస్ ని తీసుకోవచ్చు. నాకు ఇది సబ్ క్లాస్ కాదా అంటే సబ్ క్లాసే. ఎవరికి సబ్ క్లాసు? ఎంటర్టైన్మెంట్ అనే క్లాస్ కి సబ్ క్లాసు. ఇది సూపర్ క్లాస్ గా వర్క్ చేస్తుంది, ఎట్ ఎ టైం సబ్ క్లాస్ గా వర్క్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనే దానికి నాకు సబ్ క్లాస్ డ్రామా అనేది. బట్ నాకు ఇంకొక క్లాస్ ని నేను దేనికైనా సరే డ్రామా అనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే నాకు ఈ క్లాస్ కి ఈ డ్రామా అనేది సూపర్ క్లాస్ అవుతుంది. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఈ పాయింట్ అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లింక్ అన్నమాట. ఏంటి లింక్, నాకు ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఒక క్లాస్ ని తీసుకుంటే, నాకు ఏదైనా ఒక సూపర్ క్లాస్ అనేది ఉంటే ఆ సూపర్ క్లాస్ కి నేను మల్టిపుల్ సబ్ క్లాసెస్ ఉంటాయి. ఆ సబ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్ క్లాసెస్ కి మళ్ళీ ఇంకొక సబ్ క్లాస్ ఉంటుంది. ఇలా ఉండొచ్చు, ఇంకా ఎంత రిలేషన్ అయినా పోవచ్చు. ఇప్పుడు నాకు ఈ కామెడీ అనే క్లాస్ కి మూవీ అనేది సూపర్ క్లాసు. ఇది సబ్ క్లాస్ గా వర్క్ చేస్తుంది, అలాగే సూపర్ క్లాస్ గా వర్క్ చేస్తుంది. సో ఇది కాన్సెప్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే. సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఏముంది, సో నేను దీనికి వెళ్ళాను. ఇక్కడ వెహికల్ గురించి ఉందండి. నాకు ఏంటి, వెహికల్ గురించి మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ ను మనం వెహికల్ అనే మెయిన్ క్లాస్, ఫస్ట్ వెహికల్ అనే క్లాస్ కి వచ్చాను. ఈ క్లాస్ తీసుకున్నాను. దీంట్లో నాకు ఏముంటాయి, వెహికల్ కి ఏముంటాయి, నెంబర్ ఆఫ్ వీల్స్ అనేవి ఉంటాయి. సో నేను ఒక్క ప్రాపర్టీనే తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకొక క్లాస్ ని నేను ఇక్కడ ప్రాపర్టీస్ ని జస్ట్ ప్రాపర్టీస్ ని మాత్రమే చూపిస్తున్నాను. అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ దీనికి ఎలా వస్తాయి అనేది. ఓకేనా? మెథడ్స్ ప్రింట్ చేయడం కానీ మెథడ్స్ ఏం తీసుకోవట్లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దీంట్లో జస్ట్ ప్రాపర్టీస్ ని ఇంక్రిమెంట్ చేయడం మాత్రమే ఉంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో వెహికల్ అనే ఈ క్లాసు నేను నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనే ఒకే ఒక ప్రాపర్టీని తీసుకున్నాను. తర్వాత ఇంకొక క్లాస్ ని తీసుకున్నాను, రిజిస్టర్డ్ వెహికల్. అంటే వెహికల్ అనేది ఏంటి, నాకు ఇక్కడ సూపర్ క్లాస్. దీనికి నేనేం చేశాను, రిజిస్టర్డ్ వెహికల్ అనే దాన్ని సబ్ క్లాస్ గా తీసుకున్నాను. అంటే ఏంటి, ఎక్స్టెన్స్ వెహికల్ అన్నాను కదా. సో నాకు ఏమవుతుంది, రిజిస్టర్డ్ వెహికల్ అనేది సబ్ క్లాస్ అవుతుంది వెహికల్ కి. తీసుకున్నాను. దీంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ రిజిస్టర్ వెహికల్ అనే క్లాస్ లో నాకు 2 ప్రాపర్టీస్ రాశాను. నేను రాసింది ఇక్కడ 1 ప్రాపర్టీనే, కానీ ఎక్స్టెండ్ వెహికల్ అన్నాను కాబట్టి వెహికల్ ఇంకొక ప్రాపర్టీ ఉంది, ఏంటి, నెంబర్ ఆఫ్ వీల్స్. సో నేను ఇక్కడ ఏమేమి రాసినట్టు నాకు ఇక్కడ ఏమేమి ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, నేను రిజిస్ట్రేషన్ నెంబర్ అట్ ద సేమ్ టైం నెంబర్ ఆఫ్ వీల్స్, ఈ 2 ప్రాపర్టీస్ నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే కదా? నెక్స్ట్ క్లాస్ కి వెళ్తున్నాను. బైక్ అనే ఒక క్లాస్ కి వెళ్ళాను. ఎక్స్టెన్స్ నేను దేన్ని చేశాను, ఇంతకు ముందు మనం చేసిన ప్రోగ్రామ్ లో అంతా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది సూపర్ క్లాసు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, ఎక్స్టెన్స్ రిజిస్టర్డ్ వెహికల్. అంటే నాకు వెహికల్ కి ఇది సబ్ క్లాస్, బట్ నేను ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాను కాబట్టి నాకు బైక్ అనే దానికి ఏది సూపర్ క్లాసు, రిజిస్టర్డ్ వెహికల్ అనేది. అంటే ఈ బైక్ అనే క్లాస్ కి నాకు రిజిస్టర్డ్ వెహికల్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. ఇక్కడ నేను ఇంకొక ప్రాపర్టీని ఇంక్రిమెంట్ చేశాను, హ్యాజ్ హెల్మెట్. నాకు ఒక డౌట్ ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఓన్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుందా, నెంబర్ ఆఫ్ వీల్స్ అనే ప్రాపర్టీ కూడా నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా లేదా అనేది.
కామన్ గా మనకు అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే చేసుకోవచ్చు. నేనేంటి ఇప్పుడు ఎక్స్టెన్స్ రిజిస్టర్డ్ వెహికల్ అన్నాను, సో ఇక్కడికి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడికి రాగానే ఇక్కడ మళ్ళీ ఎక్స్టెన్స్ వెహికల్ అన్నాను అంటే ఇక్కడికి వస్తుంది. సో నాకు ఈ నెంబర్ ఆఫ్ వీల్స్, రిజిస్ట్రేషన్ నెంబర్, హ్యాస్ హెల్మెట్, ఈ 3 ప్రాపర్టీస్ కూడా నాకు బైక్ అనే క్లాస్ లో నేను అప్లై చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే రిలేషన్షిప్ ఉంది కదా. ఇప్పుడు ఇంతకు ముందు అంటే మనకు ఒకదానికి రిలేషన్షిప్ లేదు, ఇప్పుడు రిలేషన్షిప్ ఉంది నాకు. సో నాకు ఏమవుతుంది, నాకు హ్యాస్ హెల్మెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, నెంబర్ ఆఫ్ వీల్స్, ఈ 3 ప్రాపర్టీస్ నేను బైక్ అనే క్లాస్ లో నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రిజిస్టర్డ్ వెహికల్ అనేది ఏంటి, సూపర్ క్లాసు. ఇది సూపర్ క్లాసు. సూపర్ క్లాసు దేనికి సూపర్ క్లాసు, బైక్ అనే దానికి సూపర్ క్లాసు. అలాగే ఇది సబ్ క్లాసు. దేనికి సబ్ క్లాసు, వెహికల్ అనే దానికి నాకు రిజిస్టర్డ్ వెహికల్ అనేది సబ్ క్లాసు. ఓకే, ఇదే కదా మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఇదే. ఓకే, నెక్స్ట్ మౌంటైన్ బైక్ అనే క్లాస్ కి వచ్చాను. మౌంటైన్ బైక్ అనే క్లాస్ కి నేను ఏమి ఎక్స్టెండ్ చేశాను, బైక్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేశాను. అంటే బైక్ అనే క్లాస్ కి మౌంటైన్ బైక్ అనేది ఇంకొక దాన్ని ఎక్స్టెండ్ చేశాను, మౌంటైన్ బైక్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేశాను. ఓకే, అంటే బైక్ అనే క్లాస్ కి మౌంటైన్ బైక్. సో నాకు ఇక్కడ నేను ఇంకొక ప్రాపర్టీని ఇంప్లిమెంట్ చేశాను, మ్యాక్స్ ఎవాల్యూషన్. సో మ్యాక్స్ ఎలివేషన్, సారీ మ్యాక్స్ ఎలివేషన్. మ్యాక్స్ ఎలివేషన్ అంటే ఏంటి, ఎలివేషన్ ఇంకా ఏమేమి ఉన్నాయి, ఎక్స్టెన్స్ బైక్ అన్నాను. అంటే ఈ బైక్ అనే క్లాస్ లో నాకు ఏమేమి ఉన్నాయి, 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, హ్యాస్ హెల్మెట్, రిజిస్ట్రేషన్ నెంబర్, నెంబర్ ఆఫ్ వీల్స్. సో ఈ 3 ప్రాపర్టీస్ నాకు మ్యాక్స్ ఎలివేషన్ తో పాటుగా ఈ 3 ప్రాపర్టీస్ కూడా నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకని, నేను బైక్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశాను. బైక్ లో నాకు ఈ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ కూడా 3 ప్రాపర్టీస్ ని అప్లై చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఇంకొకటి ఏంటి, మౌంటైన్ బైక్ అయిపోయింది. నెక్స్ట్ కారు. కార్ అనే దానికి నేను ఏం ఎక్స్టెండ్ చేస్తున్నానో చూడండి, రిజిస్టర్డ్ వెహికల్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో అంటే ఈ రిజిస్టర్డ్ వెహికల్ కి మళ్ళీ 2 ఉన్నాయి, 2 క్లాసెస్. సో ఒక క్లాస్ బైక్ అయితే ఇంకొక క్లాస్ ఏంటి, కార్ అనేది ఇంకొక క్లాస్ గా తీసుకున్నాను. ఎంటర్టైన్మెంట్ కి ఎలా అయితే 3 ఉన్నాయో అలాగే రిజిస్టర్డ్ వెహికల్ కి నాకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చి బైక్, ఇంకొకటి వచ్చి ఏంటి, కార్. ఓకే కదా. సో నేను ఈ కార్ అనే క్లాస్ కి వెళ్ళాను, ఈ కార్ అనే క్లాస్ కి రిజిస్టర్డ్ వెహికల్ ని ఎక్స్టెండ్ చేశాను. సో నాకు ఏమవుతుంది, నెక్స్ట్ దీంట్లో ఏం ప్రాపర్టీస్ తీసుకున్నాను, హ్యాస్ ఏసీ. ఇది ఒక బూలియన్ గా తీసుకున్నాను. అంటే ఏసీ ఉందా లేదా, జస్ట్ అంతవరకే కదా మనకు కావాలి. అంటే నేను ఎందుకు ఇలా ఎక్స్టెండ్ చేశాను అంటే, నాకు బైక్ అనే క్లాస్ కి హ్యాస్ హెల్మెట్ కానీ, నాకు మ్యాక్స్ ఎలివేషన్ కానీ ఇవన్నీ బైక్ కి కావాలి. అంతేకాని నాకు కార్ కి ఇవన్నీ అవసరం, ఈ 2 ప్రాపర్టీస్ నాకు కార్ కి అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, నెంబర్ ఆఫ్ వీల్స్ కార్ కి సేమ్, కార్ కి కూడా అవసరమే, బైక్ కి అవసరమే సేమ్. బట్ నాకు హెల్మెట్ అనేది, ఎలివేషన్ అనేది ఇవన్నీ కూడా నాకు దేనికి అవసరం లేదు, కార్ కి యూజ్ లేదు. సో నేను ఎక్కడి నుంచి, అందుకని నేను ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నాను, డైరెక్ట్ గా రిజిస్టర్డ్ వెహికల్ ని ఇంప్లిమెంట్ చేసుకున్నాను, మళ్ళీ మౌంటైన్ బైక్ కి నాకు కాకుండా. అంటే నాకు రిజిస్టర్డ్ వెహికల్ కి 2 ఉన్నాయి సబ్ క్లాసెస్, బైక్, కారు. ఈ కార్ లో హ్యాస్ ఏసీ అని ఉంది. సో ఇప్పుడు నాకు ఏమేం ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి అంటే, హ్యాస్ ఏసీ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఏముంటుంది, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వీల్స్ అనేది ఉంటుంది, సో అంటే ఈ 3 మాత్రమే ప్రాపర్టీస్ ఉంటాయి. నెక్స్ట్ సైకిల్ అనే దానికి వెళ్ళాను. ఎక్స్టెన్స్ వెహికల్ అంటే సైకిల్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు కదండి, మనకి రిజిస్టర్డ్ వెహికల్ లో ఏముంది, రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ప్రాపర్టీ ఉంది. సో నాకు అది కూడా అవసరం లేదు సైకిల్ అనే దానికి. సో అందుకు నేను ఏం చేశాను, డైరెక్ట్ గా వెహికల్, ఈ వెహికల్ అనే దానికి ఇక్కడ రిజిస్టర్డ్ వెహికల్ అనే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశాను, నాకు అలాగే సబ్ క్లాస్ ఏమవుతుంది, సైకిల్ అనేది రిజిస్టర్డ్ వెహికల్ కి సబ్ క్లాస్ అవుతుంది. ఓకేనా భాను,
అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా మీకు? యా, ఇక్కడ వరకే అర్థమైంది సరిగ్గా. ఓకే కదా? సూపర్ క్లాస్, సబ్ క్లాసెస్ ఎలా మనం చేసుకోవాలి అనేది. సో దీని మీద మనం ఒక ప్రోగ్రామ్ కూడా రాసుకోవచ్చు. అంటే ఓన్ గా ఏంటి ఇలా రిలేషన్ ఉండేవి ఏమన్నా ఉంటాయి కదా, ఒకదానికి ఉంటాయి ఒకదానికి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు, మొబైల్స్ తీసుకున్నాం అనుకోండి. మొబైల్స్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీరు ఓన్ గా ట్రై చేయాలి అంటే మొబైల్, ల్యాండ్ లైన్, వాకీ టాకీ, ఓకేనా, ల్యాండ్ లైన్స్, వాకీ టాకీస్ ఉంటాయి కదా. సో వీటిలన్నిటిని మనం 3 క్లాసెస్ ని తీసుకొని ఎలా ఇంప్లిమెంట్ అంటే మొబైల్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, అన్ని కూడా ల్యాండ్ లైన్ కి ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. అలాగే వాకీ టాకీలో కూడా మొబైల్ కి ల్యాండ్ లైన్ కి అన్ని కొన్ని మాత్రమే ప్రాపర్టీ ఉంటాయి ఫీచర్స్. అన్ని ఫీచర్స్ అనేవి సేమ్ గా ఉండవు. రిలేటెడ్ గా లేని ఫీచర్స్ ని ఎలా తీసుకొని రిలేటెడ్ గా ఉన్న ఫీచర్స్ ని మనం ఎలా తీసుకోవచ్చు, సూపర్ క్లాస్ గా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ని అప్లై చేయొచ్చు. మీరు ట్రై చేయాలి అంటే ఇట్లా మొబైల్, ల్యాండ్ లైన్, వాకీ టాకీ అలా కాకపోయినా మీ ఇష్టం, మీరు ఏదన్నా ఒక క్లాస్ ని తీసుకొని అట్లా రిలేటెడ్ ఉన్న క్లాసెస్ ని తీసుకొని ఇలా ఇంప్లిమెంట్ చేసుకోండి. సో నో ప్రాబ్లం. ఓకే కదా? ఓకే, ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు. నేను ఏం చేశాను, జస్ట్ మౌంటైన్ బైక్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు మౌంటైన్ బైక్ లో నాకు ఏమేమి వస్తాయి, మౌంటైన్ బైక్ అన్నాను, ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను ఈ క్లాస్ కి. దీంట్లో నేను వాల్యూస్ అంటే ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి అంటే నాకు మ్యాక్స్ ఎలివేషన్ అనేది ఉంటుంది, హ్యాజ్ హెల్మెట్ అనేది ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబరు, నెంబర్ ఆఫ్ వీల్స్, ఈ 4 ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా మౌంటైన్ బైక్ అనే క్లాస్ లో. ఎందుకని ఉంటాయి అని చెప్పుకున్నాము, ఈ 4 ఎక్స్టెండ్ చేశాను, బైక్ ని ఎక్స్టెండ్ చేశాను, ఈ బైక్ అనే క్లాస్ కి రిజిస్టర్డ్ వెహికల్ ని ఎక్స్టెండ్ చేశాను, ఈ రిజిస్టర్డ్ వెహికల్ అనే క్లాస్ కి వెహికల్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేశాను. సో వెహికల్ అంటే నాకు ఈ 3 ప్రాపర్టీస్ కూడా నాకు మౌంటైన్ బైక్ లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం లాస్ట్ మ్యాక్స్ ఎలివేషన్ అనేది 4th. అంటే ఈ 4 ప్రాపర్టీస్ నాకు ఇప్పుడు మౌంటైన్ బైక్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే నేను వాల్యూస్ ని ఇవ్వచ్చు. సో నేను చూడండి మౌంటైన్ బైక్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. నాకు దాంట్లో 4 ఉన్నాయి కాబట్టి ప్రాపర్టీస్, ఈ 4 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి నేనేం చేశాను, 4 ప్రాపర్టీస్ కి నేను వాల్యూస్ ని సెట్ చేస్తున్నాను. ఎలా, నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏంటి, ఎంబీ డాట్ నెంబర్ ఆఫ్ వీల్స్. నెంబర్ ఆఫ్ వీల్స్ అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ వీల్స్ అంటే ఏం చేస్తున్నాం చూడండి, నెంబర్ ఆఫ్ వీల్స్ అంటే దీన్ని క్రియేట్ చేస్తున్నాం, ఫస్ట్ వాల్యూని ఇస్తున్నాము అంతే కదా. మౌంటైన్ బైక్ ఎక్స్టెన్స్ బైక్ అన్నామంటే ఈ 3 ప్రాపర్టీస్ ఉంటాయి. సో అందుకని నేను ఏం చేస్తున్నాను, డైరెక్ట్ గా దీనికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినా గానీ నాకు వాల్యూస్ అన్నిటికీ ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఎంబీ డాట్ నెంబర్ ఆఫ్ వీల్స్, నెక్స్ట్ ఎంబీ డాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్, దీనికి వాల్యూని సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ హ్యాజ్ హెల్మెట్ అంటే నెక్స్ట్ మనం హ్యాజ్ హెల్మెట్ అనే ఈ క్లాస్ కి వాల్యూని సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ మ్యాక్స్ ఎలివేషన్ అంటే నేను ఇప్పుడు మౌంటైన్ బైక్ లో ఉండే డైరెక్ట్ దానికి నేను క్రియేట్ చేశాను. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అన్నా కానీ మనం ఫస్ట్ దేనికి వెళ్తుంది అంటే ఫస్ట్ నాకు ఈ క్లాస్ కి రాగానే ఈ క్లాస్ లో ఉండేవి ప్రింట్ అవ్వవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ప్రింట్ అవుతుందంటే ఎక్స్టెన్స్ అన్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి మౌంటైన్ బైక్ అనే క్లాస్ కి వెళ్ళి ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తుంది. నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను కాబట్టి బైక్ కి ఫస్ట్ బైక్ అనే క్లాస్ కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎక్స్టెండ్ చేశాను కాబట్టి రిజిస్టర్డ్ వెహికల్ కి ఎక్స్టెండ్ చేశాను వెహికల్ అంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి వరుసగా ప్రింట్ అవుతూ వస్తాయి. అంతేకాని ఫస్ట్ దీంట్లోది ప్రింట్ అయ్యి నెక్స్ట్ మళ్ళీ బైక్ అనే క్లాస్ కి వెళ్ళి నెక్స్ట్ ఇది ప్రింట్ అయ్యి అలా కాదు. ఫస్ట్ మనకి దీంట్లో ఉండే వేట్లకి వెళ్ళదు, ఫస్ట్ చూడగానే ఈ క్లాస్ చూస్తుంది, ఎక్స్టెన్స్ అని ఉండగానే ఎక్స్టెన్స్ సూపర్ క్లాస్ ఏది ఉందో సూపర్ క్లాస్ కి వెళ్ళిపోతుంది. సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాసెస్ కి వస్తూ ఇలా ఆర్డర్ వైజ్ వస్తూ ప్రింట్ అవుతాయి మనకి. సో నేను ఏం చేశాను, ఇప్పుడు మౌంటైన్ బైక్ అనే దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి నేను మొత్తం అన్నిటికీ నేను వాల్యూస్ ని పంపించుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక క్లాస్ కి ఏదైనా ఒక మెయిన్ సూపర్ క్లాస్ కి ఇంకొక దానికి నేను క్రియేట్ చేయాలి అనుకున్నాను అనుకోండి. ఏం క్రియేట్ చేయొచ్చో చూద్దాం. కార్ అనే దానికి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో నా కార్ అనే దానికి ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ సి అనేది నా ఆబ్జెక్ట్ రెఫరెన్స్. సో నేను ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. శ్రీకాంత్ అర్థమవుతుందా? ఓకే. ఓకే, ఈ ఆబ్జెక్ట్
క్రియేట్ చేశాను కదా. సో నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి, నాకు ఏమేం సెట్ చేయొచ్చు వాల్యూస్ చెప్పగలరా? రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఓకే. టైర్స్, ఇంజన్. అంటే ఇక్కడ ఉండేవి బాను, నేను అడిగేది ఇక్కడ నేను కార్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను అంటే రిజిస్టర్డ్ వెహికల్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకే కదా. సో నేను రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ చెప్తుంది. ఓకే, కాదు కాదు, ఇప్పుడు రిజిస్టర్డ్ వెహికల్ అనే క్లాస్ కి వెళ్ళాలి. సో ఇక్కడ ఎక్స్టెండ్స్ వెహికల్ అన్నాను కాబట్టి వెహికల్ అనే క్లాస్ కి వెళ్ళి నెంబర్ ఆఫ్ వీల్స్, అంటే ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ వీల్స్ అనే దానికి ఒక వాల్యూని సెట్ చేయొచ్చు, అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి అనేది. డాట్ నెంబర్ ఆఫ్ వీల్స్ ఈక్వల్ టు కార్ కి ఎన్ని ఉంటాయి 4, సో 4 అన్నాను. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఇంకా ఏమేమి ఉంటాయి కార్ కి, అంటే కార్ ఎక్స్టెండ్స్ రిజిస్టర్డ్ వెహికల్ ఇక్కడ ఉండేవి, నేను జనరల్ గా అడగట్లేదు, ఇక్కడ రిజిస్టర్డ్ వెహికల్ అన్నాను. అంటే ఇంకా ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్ నెంబర్ కదా, రిజిస్టర్డ్ వెహికల్ కదా, అంటే దాంట్లో మనం నెంబర్ ఆఫ్ వీల్స్ అనేది ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ రిజిస్టర్డ్ వెహికల్ ని ఇంప్లిమెంట్ చేసాం, ఐ మీన్ ఎక్స్టెండ్ చేసాం కాబట్టి రిజిస్టర్డ్ వెహికల్ అనే క్లాస్కి వచ్చాం. దీనికి మళ్ళీ వెహికల్ ని ఎక్స్టెండ్ చేసాం కాబట్టి వెహికల్ కి వెళ్ళి నెంబర్ ఆఫ్ వీల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇది అయిపోయింది వెహికల్. సో అంటే ఇప్పుడు రిజిస్టర్డ్ వెహికల్ లో ఉండేది ఏంటి, రిజిస్ట్రేషన్ నెంబర్. అంటే ఇప్పుడు మనం దీనికి వాల్యూని ఇస్తున్నాం, అంటే వాల్యూని సెట్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ నెంబర్ సంథింగ్ ఏదో ఒకటి ఇస్తామన్నమాట, AP26 సంథింగ్ ఏదో ఒక వాల్యూని ఇస్తాము. ఓకేనా, ఓకే. ఇంకా ఇంకా నేను ఇంకా దేనికి వాల్యూస్ ని సెట్ చేయొచ్చు, ఈ కార్ అనే క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసింది, ఇంకా దేనికి నేను క్రియేట్ చేయొచ్చు, హ్యాజ్ హెల్మెట్, మాక్సిమం ఎలివేషన్ క్రియేట్ చేయలేం కదా దానికి. నేను రిజిస్టర్డ్ వెహికల్ తీసుకోవచ్చు. నేను రిజిస్టర్డ్ వెహికల్ ని కదా ఇంప్లిమెంట్ చేసింది, నేను బైక్ ని ఇంప్లిమెంట్ ఐ మీన్ ఎక్స్టెండ్ చేస్తే నాకు హ్యాజ్ హెల్మెట్, మ్యాక్స్ ఎలివేషన్ వస్తాయి. నేను రిజిస్టర్డ్ వెహికల్ అన్నప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది, మన డయాగ్రామ్ చూస్తేనే అర్థమవుతుంది. వెహికల్ అనే దానికి మళ్ళీ నేనేం చేశాను, రిజిస్టర్డ్ వెహికల్ అనేది ఒక సబ్ క్లాస్. దీంట్లోనే నేను ఏం చేస్తున్నాను, రిజిస్టర్డ్ వెహికల్ లోనే సైకిల్ అనే ఇంకొక సబ్ క్లాస్, అది లాస్ట్ లో ఉంది. బట్ మనం చూడండి ఇక్కడ సైకిల్ అనే దానికి ఏం ఇంప్లిమెంట్ చేసాం, వెహికల్ అనే దాన్ని కదా, అలాగే రిజిస్టర్డ్ వెహికల్ అనే దానికి వెహికల్ అనేది ఇంప్లిమెంట్ చేసాము. సో ఈ రెండు కూడా సబ్ క్లాసెస్ అవుతాయి వెహికల్ కి. ఇప్పుడు రిజిస్టర్డ్ వెహికల్ కి మళ్ళీ ఏం సబ్ క్లాస్ ఉంది, బైక్ అనేది సబ్ క్లాస్ ఉంది. సో రిజిస్టర్డ్ వెహికల్ కి బైక్ అనేది సబ్ క్లాస్. ఓకే, ఇంకా ఎక్కడ రిజిస్టర్డ్ వెహికల్ ఇంప్లిమెంట్ చేసాము, కార్. సో కార్ అనే దానికి కూడా రిజిస్టర్డ్ వెహికల్ అనేది సబ్ క్లాస్ అవుతుంది. బైక్ అనే దాన్ని మళ్ళీ ఇంకెక్కడ ఇంప్లిమెంట్ చేసాము, మౌంటైన్ బైక్, అంటే మౌంటైన్ బైక్ అనేది ఇది డయాగ్రామ్ యాక్చువల్ గా. ఓకేనా, ఈ డయాగ్రామ్ లో ఇప్పుడు రిజిస్టర్డ్ వెహికల్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది. దేనికి సూపర్ క్లాస్ అంటాము, బైక్ కి, కార్ కి సూపర్ క్లాస్. అదే వెహికల్ కి అన్నాం అనుకోండి సబ్ క్లాస్ అవుతుంది రిజిస్టర్డ్ వెహికల్ అనేది. అంటే ఒకటే ఒక క్లాసు సూపర్ క్లాస్ గాను సబ్ క్లాస్ గాను రెండింటిగాను వర్క్ అవుతుంది. ఓకే కదా. ఇప్పుడు నేను కార్ కి రిజిస్టర్డ్ వెహికల్ ని ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి నేను జస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫ్ వీల్స్ ని మాత్రమే ఫీల్డ్స్ వస్తాయి నాకు. ఈ హ్యాజ్ హెల్మెట్ అంటే నేను బైక్ ని ఇంప్లిమెంట్ చేయలేదు, అలాగే మౌంటైన్ బైక్ ని కూడా అట్లీస్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి నాకు రావు అక్కడ. ఓకేనా. ఇంకోటి ఏంటి, సేమ్ కార్ లో ఉంది కదా హ్యాజ్ ఏసీ అనేది, ఈ బూలియన్ ఫీల్డ్ ని తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో ఈ బూలియన్ ఫీల్డ్ ని తీసుకుంటే నేను హ్యాజ్ ఏసీ అనేదాన్ని
ట్రూ ఆర్ ఫాల్స్ అంటే బూలియన్ లో ఉంది కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ గా తీసుకోవాలి. సో సి డాట్ నెంబర్ ఆఫ్ ఏసీ ట్రూ ఆర్ ఫాల్స్ గా తీసుకోవాలి కాబట్టి ట్రూ అని తీసుకుంటాను. సో ట్రూ. ఓకే కదా. ఓకే, ఇంతవరకు ఇప్పుడు నేను ప్రింట్ చేసుకోవాలి అన్నా కానీ ప్రింట్ చేసుకోవచ్చు. ఒకవేళ సేమ్ నేను సైకిల్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకు ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో, శ్రీకాంత్ చెప్పగలరా? సైకిల్ అనే దానికి నేను ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సైకిల్ అనే దానికి ఏం తీసుకున్నాము, ఎం అనేది ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ గా తీసుకొని న్యూ సైకిల్. ఇప్పుడు నాకు ఏమేమి ఉంటాయి ప్రాపర్టీస్ దీంట్లో చూద్దాం. సైకిల్ అనే ఈ క్లాస్ వెహికల్ అనేది ఎక్స్టెండ్ చేశాను కాబట్టి ఫస్ట్ వెహికల్ కి వెళ్ళాను. సో దీంట్లో ఏమున్నాయి, నెంబర్ ఆఫ్ వీల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చాను, ఓన్లీ నెంబర్ ఆఫ్ వీల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆ ప్రాపర్టీని ఇంప్లిమెంట్ చేశాను. నెంబర్ ఆఫ్ వీల్స్ 2. ఓకే, ఇంకేమన్నా ఆబ్జెక్ట్ వాల్యూస్ అసైన్ చేయొచ్చా ఇంకేమన్నా వాటి ఫీల్డ్స్ కి ప్రాపర్టీస్ కి? అంతే, అంతేనా? ఇది మరి సైకిల్ అనే క్లాస్ లో అసలు మెయిన్ ఉంది కదా, బ్యాక్ సీట్. హ్యాస్ బ్యాక్ సీట్ అనేది ఉంది కదా. వెహికల్ అనేది ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి దీంట్లో ఉండే ప్రాపర్టీని యూజ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ క్లాస్ అనే క్లాస్ లోకి రావాలి కదా, సైకిల్ అనే క్లాస్ లోకి. ఈ క్లాస్ లో ఉండే వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. హ్యాస్ బ్యాక్ సీట్. నెక్స్ట్ దీనికి వెళ్తాము, ఎం డాట్ హ్యాస్ బ్యాక్ సీట్. హ్యాస్ బ్యాక్ సీట్ ఉందా లేదా, ఇది కూడా బూలియన్ ఫీల్డ్ కాబట్టి ట్రూ అన్నాము. ట్రూ. వీటిలన్నిటికీ ఇలా ఆబ్జెక్ట్స్ ని మనం సెట్ చేయొచ్చు, వాల్యూస్ ని సెట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు సూపర్ క్లాస్, మనకి సూపర్ క్లాస్ ఏది మెయిన్ గా, వెహికల్ అనేది నాకు సూపర్ క్లాస్. దీనికి సబ్ క్లాసెస్ రిజిస్టర్డ్ వెహికల్. ఓకే కదా. ఈ రిజిస్టర్డ్ వెహికల్ కి నాకు 2 ఉన్నాయి, బైక్, కారు. సో ఇది సూపర్ క్లాస్ గా వర్క్ అవుతుంది, అలాగే సబ్ క్లాస్ గా కూడా వర్క్ అవుతుంది రిజిస్టర్డ్ వెహికల్. అంటే మనం తెలుసుకోవాల్సిన దీన్ని బట్టి ఏంటి, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ లో ఒక క్లాస్, ఏ క్లాస్ అయినా సరే ఒక క్లాస్ సూపర్ క్లాస్ గా వర్క్ అవుతుంది, అలాగే సబ్ క్లాస్ గా కూడా వర్క్ అవుతుంది. మనం దాన్నే సూపర్ క్లాస్ గా తీసుకోవచ్చు, దాన్నే సబ్ క్లాస్ గా కూడా తీసుకోవచ్చు మనము. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? కాన్సెప్ట్ అసలు మీరేం వినలేదు, వస్తున్నారు వెళ్తున్నారు. ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం కదా, అది ఇంటర్నెట్ నెట్ కనెక్ట్ అవ్వట్లేదు, డిస్కనెక్ట్ అయిపోతా ఉంది. అవునా? ఎందుకు నీది ల్యాప్టాప్ వర్క్ అవట్లేదా? ల్యాప్టాప్ అవ్వట్లేదు. అసలు ల్యాప్టాప్ వాడితే కదా శ్రీకాంత్ మొబైల్లోనే లాగిన్ అవుతాడు, మొబైల్లోనే. ఓకే, ఓకేనా బాను, మీకు అర్థమైందా? అర్థమైంది హరిత, ఐడియా వచ్చింది, బట్ కొంచెం ప్రాక్టీస్ కూడా చేయాలి. ఒకసారి వీడియో చెప్పండి ఈరోజు, ఒకసారి వీడియో పంపించమని. పంపిస్తారు కంపల్సరీ. ఓకేనా? అంటే మెయిన్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ తెలిస్తే నెక్స్ట్ మళ్ళీ సూపర్ క్లాస్ అని, మెథడ్ ఓవర్ లోడింగ్ అని, మెథడ్ ఓవర్ రైడింగ్. ఇప్పుడు హరిత ఈజీ లాగా హ్యాజీ ఉండదా? ఈజీ రిలేషన్షిప్ లాగా హ్యాజ్ ఏ రిలేషన్షిప్. ఓకే, నేను విన్నట్టుంది ఎక్కడో. ఉంటుంది, బట్ మనకి ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఈజీ రిలేషన్షిప్ గురించి చెప్పుకున్నాం మనం. హ్యాజ్ ఏ రిలేషన్షిప్ ఇంకా దీంట్లో రాలేదు ఇప్పుడు మనం చెప్పుకునే. మెథడ్ ఓవర్లోడ్ అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని రిలేటెడ్, ఇంకా నుంచి అన్ని రిలేటెడ్ అని చెప్పుకున్నాం కదా మనము. నెక్స్ట్ ఏం వస్తాయంటే మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్ వస్తాయి అన్నమాట. మనం ఏం చెప్పుకున్నాము, ఇవన్నీ చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ మనం ఎక్కడి వరకు కంప్లీట్ చేసాము, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ వరకు కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ ఏంటంటే మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్.
మెథడ్ ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ అంటే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మన కాన్సెప్ట్ అర్థమైతేనే ఈ 2 టాపిక్స్ అర్థమవుతాయి అన్నమాట. ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ మనకి కాన్సెప్టే అర్థం కాలేదనుకోండి, ఈ 2 మనకి అర్థం కావు. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ నుంచి. సో ఈ 2 కాన్సెప్ట్స్ మనకు అర్థమైతేనే సూపర్ అనే కీవర్డ్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఓకేనా? అవి 3 అర్థమైతేనే ఇక్కడ నేను కన్స్ట్రక్టర్స్ ని యూజ్ చేసి కన్స్ట్రక్టర్స్ ని ఇన్హెరిటెన్స్ యూజ్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది అర్థమవుతుంది. నేను ఎందుకు మిమ్మల్ని రమ్మన్నానంటే బాను అదే మెయిన్ ఒకదానికి ఒకదానికి రిలేటెడ్ ఉంటుంది. సో ఒకటి మిస్ అయ్యాము అంటే ఫస్ట్ మనకి అందుకే హరిత యాక్చువల్ గా మిస్ అవ్వకుండా మొబైల్ లాగిన్ అయ్యాను, లేకుంటే అసలు వచ్చేదని కాదు. ఓకే. అందుకనే అంటే మెయిన్ మనకి బేసిక్స్ తెలిస్తే కొంచెం తర్వాత అర్థం చేసుకోవచ్చు. బేసిక్స్ మనకు తెలియకుండా మనం తర్వాత కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంటే మనం విని కూడా వేస్ట్. మీరు నెక్స్ట్ క్లాసెస్ కి జాయిన్ అయినా కానీ వేస్ట్ అయిపోతుంది కదా, మీరు అర్థం కాకుండా క్లాస్. సో ఇన్హెరిటెన్స్ అనేది కొంచెం అన్న అర్థం అయితే నెక్స్ట్ ఒకవేళ లీవ్ పెట్టినా నో ప్రాబ్లం, రాకపోయినా కానీ జాయిన్ అవ్వకపోయినా. ఓకేనా? ఓకే, ఇద్దరు మొబైల్ నుంచి జాయిన్ అయ్యారు, ఎవరి దాంట్లో చేయడానికి లేదు. సో ఇప్పుడు నేను నా దాంట్లో ఓపెన్ చేస్తాను, మీరు ఆన్సర్స్ పెడతారా? నో, నువ్వు పెట్టే శ్రీకాంత్ ఈ రోజుకి. నేను ఆల్రెడీ వేరే చేశాను, దీనికి రిలేటెడ్ గా చేశాను, కానీ దీని ఫార్ములా రావట్లేదు. ఫార్ములా ఏంటి? బిగ్గెస్ట్ సర్కిల్ విచ్ కెన్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ఏ స్క్వేర్. ఇంక్లూడింగ్ కాదు, ఎక్స్క్లూడింగ్ ఉంది. ఓకే, ఇది వచ్చింది నాకు, ఇది వచ్చింది. ఓకే, ఎక్స్క్లూడింగ్ అన్న ఇంక్లూడింగ్ రిలేటెడ్ ఏంటి మనకి ప్రాబ్లము? ఏం చేస్తున్నాను? బిగ్గెస్ట్ సర్కిల్ ఒకటి తీసుకుంటున్నాను, అక్కడ స్క్వేర్ కాదు, అది రెక్టాంగిల్. అది ఆ ప్లేస్ లో రెక్టాంగిల్ ఉంటుంది. 4,4 అనుకోండి, సైడ్ బై లెంత్ విడ్త్ 4,5 అనుకోండి, అక్కడ రెక్టాంగిల్ అది. సో పెరిమీటర్ ఆఫ్ బిగ్గెస్ట్ సర్కిల్ ఎక్స్క్లూడింగ్ రెక్టాంగులర్. ఓకే, అంటే మీకు ఏం కావాలి? ఫార్ములా కావాలా? జస్ట్ ఫార్ములా కావాలి నాకు. ఫార్ములా కావాలంటే నేను ఎట్లా సెర్చ్ చేయాల్సిందే? చేసాను, అది రావట్లేదు ఎక్కడ అసలు. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు బిగ్గెస్ట్ సర్కిల్ అన్నారు, సర్కిల్ కి ఫార్ములా కనుక్కోండి. అలాగే మీకు ఏంటి రెక్టాంగులర్ అని వచ్చింది, సో రెక్టాంగులర్ కి ఫార్ములా సెర్చ్ చేసుకున్నారు. ఈ 2 ఫార్ములాస్ మీ దగ్గర ఉంటే మీకు ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఇచ్చినా ఇన్క్లూడెడ్ ఇచ్చినా ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ నేను ఇంక్లూడెడ్ చెప్పాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిగ్గెస్ట్ సర్కిల్ ఒకటి తీసుకున్నాను. ఇన్క్లూడెడ్ అంటే నాకు ఎక్కడ వస్తుంది స్క్వేర్ అనేది? ఐ మీన్ సర్కిల్ బయట వస్తుందా, సర్కిల్ లోపల వస్తుందా? సర్కిల్ లోపల వస్తుంది. సర్కిల్ ఇన్క్లూడెడ్ స్క్వేర్ అన్నాడు. సో స్క్వేర్ ని నేను ఇక్కడ ఐ మీన్ కరెక్ట్ గా ఇది లేదు, ఓకేనా? నేను ఇట్లా రాశాను. సో ఏం చేస్తాను? దీని ఏరియా కనుక్కుంటాను. అలాగే దీనికి కూడా ఒక ఏరియా ఉంటుంది కదా స్క్వేర్ కి, కనుక్కుంటాను. ఈ ఏరియాలో నుంచి నేను ఈ ఏరియాని తీసేస్తే నాకు మిగిలిన ఈ ఏరియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఉంది శ్రీకాంత్, నాకు ఇలా బాక్స్ ఒకటి ఉందనుకోండి, నాకు ఈ ఏరియా అదే లాజిక్ చేశాను నేను. యాక్చువల్ గా ఏంటంటే రెక్టాంగిల్ ఏరియా కనుక్కున్నాను, సర్కిల్ ఏరియా కనుక్కున్నాను, సర్కిల్ లో నుంచి రెక్టాంగిల్ తీసేసాను అంతే. సో అది కూడా రాలేదు. ఎక్స్క్లూడెడ్ అని చెప్తున్నారు కదా, అంటే ఒక రెక్టాంగులర్ లో ఏంటి స్క్వేర్ ఉందా? మీరు చెప్పేదాన్ని బట్టి రెక్టాంగిల్ లో సర్కిల్ ఉంది, సర్కిల్ ఉంది, సర్కిల్ కి రెక్టాంగులర్ ఉంది. సారీ, సర్కిల్ లోనే రెక్టాంగులర్ ఉంది. అవునా? అవును, సేమ్ ఏరియాస్ కనుక్కోండి. ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేస్తే నాకు మిగిలిన ఏరియా, వాడు ఏం కనుక్కోమంటున్నాడు అంటే మిగిలిన ఏరియా కనుక్కోమంటున్నాడా, రెక్టాంగులర్ ఏరియా కనుక్కోమంటున్నాడా, టోటల్ సర్కిల్ ఏరియా కనుక్కోమంటున్నాడా? నాకు వాయిస్ కట్. ఒక్క నిమిషం, సర్కిల్ పెరిమీటర్ ఎక్స్క్లూడింగ్ పెరిమీటర్ కనుక్కోమన్నాడు. సో పెరిమీటర్ కి మీరు ఫార్ములా తెలిస్తే మనం ఏం చేయొచ్చు? రెక్టాంగులర్ కి సర్కిల్ కి కనుక్కోవచ్చు కదా. పెరిమీటర్ ఈక్వల్ టు 4x r 4 కనుక్కున్నాను, అది కూడా కనుక్కున్నాను, మొత్తం చేశాను. అంటే ఈ లాజిక్స్ అన్నిట్లో అది ఒకటి ఎగ్జిక్యూట్ అవ్వలేదు నాకు. సో ఇలా కొన్ని ఉన్నాయి, అందుకని మీరు ఒకసారి లాగిన్ అయితే మీరు డైరెక్ట్ చూడవచ్చు. రెజ్యూమ్ లో ఉన్నాయి నాకు అందుకని. ఓకే, 1 minute.
ఓకే చెప్పండి. శ్రీకాంత్. యా లక్కీ, LUCKY లక్కీ. SRI3 72@gmail.com. ఒక్క నిమిషం, పాస్వర్డ్ ని మెసేజ్ లో నాకు పాస్ చేయండి, సెండ్ చేయండి. అది కూడా ప్రైవేట్ గా అదే చేయండి. అది కూడా అదే చేస్తా. పుష్కరాలకు వెళ్ళినట్టున్నారు కదా. వెళ్ళాను. ఓ వాట్సాప్ పిక్కా. ఎవరు శ్రీనాథ్ తను? శ్రీనాథ్ కాదు కాదు, శ్రీనాథ్ నాకు జస్ట్ కొలిక్ అంతే. ఓకే, శ్రీనాథ్ కూడా చూడలేదు శ్రీనాథ్ అందుకని. ఓకే పంపించండి చూడండి. ఓకే నేను చూసాను. నేను రిలేటివ్స్ తో వెళ్ళాము అంతే, కొలీగ్స్ తో వెళ్ళలేదు. ఓకేనా? మామూలుగా ఓకేలే. ఓకే, ఏ టెస్ట్ సెషన్? రెజ్యూమ్స్ లో ఉన్నాయి. ఒక్కసారి చాలా ఉన్నాయి కదా రెజ్యూమ్ లో. ఒక్క నిమిషం వెళ్ళండి, అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళండి, సెషన్ 22లో వెళ్ళండి. ఓకే. ఇది ఓకే, ఇది కాదు, ఇది కాదా? నెక్స్ట్ అది కాదు, దీనికి బి ఆన్సర్. ఓకే ఇది కాదు. దీనికి కంపైలేషన్ ఎర్రర్ ఎందుకు వస్తుంది? దీనికి కంపైలేషన్ ఎర్రర్ అని వచ్చిందా? ఓకే, A=4. ఏ వాల్యూ ఇచ్చాను? 4 అని ఇచ్చాను. A - 10 అన్నాను. అంటే నాకు ఏమవుతుంది? A-10 అంటే నాకు యాక్చువల్ గా మైనస్ లో వస్తుంది, -6 అని వాల్యూ. ఏ వాల్యూ A -6. సో -6 కాబట్టి 7 - 6 అంటే 1. ఏ వాల్యూ 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను? 1 అంటే నాకు 1 ఏమొస్తుంది? 0 వస్తుందా? ఏ వాల్యూ 1 ఎందుకు వస్తుంది మీకు అక్కడ? 7 ఓకే, 7 + 6 అవుతుంది కదా. ఓకే, 13 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? నాకు A% A అవుతుంది, అంటే 13% 13 అవుతుంది. ఇప్పుడు నాకు ఎంత వస్తుంది? రిమైండర్ 1 వస్తుందా? అంటే ఏ mod A కదా. ఓకే ఓకే ఓకే, A × A 1 - 2 వస్తుంది. సో అక్కడ నాకు లేదు కదా అసలు ఆప్షన్, నాకు వచ్చే వాల్యూ ఈ 3లో ఏది కాదు. అన్నప్పుడు కంపైల్ అని ఉంది కదా, కంపైల్ ప్రెసెంట్ కంపైల్ అని ఉంది. ఓకే ఓకే, మనం ఎక్కడన్నా చిన్న మిస్టేక్ చేసి ఉంటామండి.
ఓకే, ఒకసారి రన్ చేసి చూస్తే మనకి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని అర్థమవుతాయి. అంటే మనం ఎక్కడైనా చిన్నది స్మాల్ ఎక్కడో మిస్ చేసి ఉంటాము. నేను మామూలుగా చేసి చూసా కరెక్ట్ గానే ఉంది. అంటే కంపైల్ అవుతుందా? కంపైల్ అవుతుంది. కంపైల్ అవుతుంది, కానీ మీకు ఆన్సర్ ప్రోగ్రామ్ డజంట్ కంపైల్ అని వచ్చింది. అవునా? లేదే అట్లా. దీంట్లో ప్రోగ్రామ్ డస్ నాట్ కంపైల్ అని వస్తుంది. అవును, మీకు ఎక్లిప్స్ లో రన్ చేస్తే రన్ అయిందా కరెక్ట్ గా? రన్ అయింది, కరెక్ట్ గా రన్ అయితే ప్రోగ్రామ్ డజంట్ కంపైల్ అనేది రాదే. ఏదో మిస్టేక్ ఉంటుందండి, కంపల్సరీగా రన్ అవ్వదు ఐ థింక్ ఇది. అవునా? ఓకేలే, నేను ఇది చూస్తాను. ఓకే. ఓకే, సరే ఏమైనా ఉంటే కాపీ చేసుకొని పెట్టుకుంటాను. నెక్స్ట్ దానికి చూడండి. ఓకే, ఇది ఒక్కసారి ఆర్డర్ నాకు అర్థం కాలేదు. ఇది ఓకే, ఏం ఆర్డర్ అర్థం కాలేదు? ఈ ఆర్డర్ తో మనకేం పని? లైన్ ఎన్ తో మనకేం పని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఇట్లా. అదే, సో ఆన్సర్స్ లో వాడు అట్లానే తీసుకున్నాడు కదా, లైన్స్ లాగా తీసుకున్నాడు. ఓకే, ఆన్సర్స్ వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది ఏంటి? ఈ ఆర్డర్ చూసుకున్నాము. నెక్స్ట్ ఏమంటున్నాడు వాడు? ఫస్ట్ మనం ప్రోగ్రామ్ చూడండి. హౌ షుడ్ బి ది లైన్స్ MNO and P ఆర్డర్ సచ్ 11, 16, 25. ఎక్స్ వాల్యూ 11 రావాలి, Y వాల్యూ 16, Z వాల్యూ 25 రావాలి. అంటే మనకి సమ్ టైమ్స్ మనం ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు x+2 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 5 అనుకోండి, ఎక్స్ వాల్యూ నాకు 7 వస్తుంది, అవునా? వచ్చిన తర్వాత నేను x-2 అన్నాను అనుకోండి, నాకు x-3 అన్నాను అనుకోండి, ఇట్లా యాడ్ చేసిన తర్వాత నేను 3 అంటే ఏమొస్తుంది నాకు? 7 లో నుంచి 3 పోయి నాకు 4 వస్తుంది, అవునా? ఇదొక రూటు. లేదా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎక్స్ వాల్యూ 5 ఉన్నప్పుడే నేను ఏం చేయొచ్చు? 2 టైప్స్ చేయొచ్చు. ఫస్ట్ ఎక్స్ వాల్యూ నుంచి -3 తీసేసి అప్పుడు 2 యాడ్ చేసి తర్వాత +2 చేయొచ్చు. నాకు 2 వేస్ కి లాస్ట్ కి వచ్చేసరికి ఆన్సర్ ఒక్కటే, బట్ వాడేం అడుగుతున్నాడు? నాకు ఈ ప్లేస్ లో అడుగుతున్నాడు. అంటే ఆర్డర్ చేంజ్ చేయాలి కదా అప్పుడు నేను. సో ఆర్డర్ అన్నమాట. ఫస్ట్ నేను M అని పెట్టాను అనుకోండి, అంటే నాకు ఎక్స్ వాల్యూ ప్రెజెంట్ 5 ఉంది. నెక్స్ట్ నేను ఎక్స్ వాల్యూకి ఏం చేయొచ్చు? 6 ని యాడ్ చేస్తున్నాను, అంటే 11 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏమవుంది? 11 అయింది. నెక్స్ట్ నాకు ఎక్స్ వాల్యూ 11 అవ్వాలి. ఆ ఆర్డర్ ప్రకారమే Y వాల్యూ 16 అవ్వాలి. అంటే నాకు ఇప్పుడు Y వాల్యూ 2 ఉంది, నెక్స్ట్ Y వాల్యూ ఇదే ఆర్డర్ ఉంటే 16 అవుతుందా లేదా? ఇప్పుడు Y వాల్యూ 16 కదా, 2 × 16. ఇక్కడ Z వాల్యూ 25 అవ్వాలంటే ఫస్ట్ నాకు ఈ లైన్ ఉండాలా అనేది మన మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ నేను వచ్చాను, నేను Z వాల్యూ ఆల్రెడీ YX మనకు తెలుసు, X వాల్యూ Y వాల్యూ మనకు తెలుసు. సో 16 × 11 176. 16 × 11 కదా? అవును, 176. 176 అనేది నా వాల్యూ. సో దీనికి నేను ఏం చేస్తున్నాను? జెడ్ ని యాడ్ చేస్తున్నాను, దీనికి యాడ్ చేస్తున్నాను జెడ్ ని. సో జెడ్ వాల్యూ ఎంత? నాకు ఆల్రెడీ 3. దాన్ని సమ్ చేస్తే ఏమవుతుంది? 179 అనేది వస్తుంది. కానీ నాకు నెక్స్ట్ ఆ స్టెప్ తర్వాత నేను ఈ స్టెప్ చేస్తే నాకు ఏమవుతుంది? జెడ్ వాల్యూ అనేది ఆల్రెడీ జెడ్ వాల్యూ ఉంది 179 mod 7, ఇది కదా నాకు. ఇప్పుడు వచ్చే ఆన్సర్ అనేది నాకు 25 కి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితే సేమ్ ఆర్డర్ అంటే MNOP అని తీసుకుంటాము. ఒకవేళ ఈ సేమ్ కాలేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? ఈ P అనే లైన్ ని పైన రాస్తాము, ఈ లైన్ ని ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము, ఈ లైన్ ని కిందకి షిఫ్ట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ నాకు వచ్చే వాల్యూ జెడ్ వాల్యూ ఏది? 3 కదా ఫస్ట్. ఆ టైంలో 3 mod 7 కంప్లీట్ అయిన తర్వాత నేను ఇక్కడికి వస్తాను. అప్పుడు నాకు జెడ్ వాల్యూ ఎంత వస్తుందో ఆ వాల్యూ తోటే నేను Y అండ్ X మీకు ఏదొచ్చింది ఆన్సర్ ఇందులో?
ఐ మీన్ ఫస్ట్ ఎంఎన్ వస్తుంది, నెక్స్ట్ ఇంకా ఎంఎన్ వచ్చిన తర్వాత ఇదే కాబట్టి ఐ థింక్ ఏ. మీరేం ఆన్సర్ అని చెప్తున్నారు? యా శ్రీకాంత్, నెట్ ప్రాబ్లమా? హలో శ్రీకాంత్ వినిపిస్తుందా? చెప్పండి. అప్పుడప్పుడు అలా జరుగుతుందండి. ఓకే ఓకే వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీకేం ఆన్సర్ వచ్చింది? అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్ గానే మాకు నెట్ ప్రాబ్లమా. మీకు ఏదొచ్చింది ఇందులో? ఎంఎన్ఓపి అనుకుంటున్నాను, ఇంకా మొత్తం చేయలేదు, బట్ ఫస్ట్ ఎంఎన్ అనేది వచ్చింది కాబట్టి ఇంకా ఎంఎన్ఓపి ఐ థింక్, అంతే కదా? నేను కూడా ఎంఎన్ఓపి ఇచ్చాను. కానీ ఆన్సర్ డి, అది ఎంపీఓఎన్. ఎంపీఓఎన్. ఓకే ఓకే, అర్థమైంది ఇప్పుడు. ఎందుకనంటే ఎంపీఓఎన్ అనేది ఓకే, ఎక్స్ వాల్యూ నాకు ఇక్కడ 11 వచ్చింది, వై వాల్యూ 16 వచ్చింది, బట్ వై వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వడం వల్ల ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వడం వల్ల జెడ్ వాల్యూ అనేది 25 అనేది రావట్లేదు. ఓకేనా? నేను చేసింది ఎక్కడి వరకు చేశాను? ఓకే, నేనేం చేశాను, ఎంఎన్ అనేది నేను ఎక్స్ వాల్యూ నాకు 11 రావాలి, వై వాల్యూ 25 రావాలి, ఈ 2 నాకు ఆల్రెడీ అంటే ఐ మీన్ ఈ లైన్స్ చేయగానే వచ్చేసాయి కాబట్టి ఇంకా నాకు ఇక్కడ ఎంఎన్ తో ఇంకేం లేవు కాబట్టి నేను చెప్పేశాను డిఫాల్ట్ గా. అంతేగాని మనం జెడ్ వాల్యూ చేయలేదు కదా, మార్జెస్ 79%, మార్జెస్ 7 చేయలేదు కదా. చేస్తే ఎంతో ఆన్సర్ వస్తుంది, మనం 25 ఆన్సర్ రాదు. అవునా? సో రానప్పుడు మనం ఏం చేయాలి, వై వాల్యూ నాకు 16 అనేది ఉంటే నాకు ఆన్సర్ రాదు. ఓకేనా? వై వాల్యూ 2 తోనే, అంటే నాకు ఈ వాల్యూ నేను చెయ్యక ముందే, ఈ లైన్ కంప్లీట్ కాకముందే నేను వై వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఆ 2 తో చేస్తే మేబీ 25 రావచ్చు జెడ్ వాల్యూ. ఓకేనా? సో అందుకని ఆ లైన్స్ ని బ్యాక్ వేశారు. సో మనం ఏమనుకుంటున్నాము, సంథింగ్ మనం జెడ్ వాల్యూ మనం మొత్తం చేయలేదు కదా. సో నేను ఫస్ట్ ఏమనుకున్నాను, ఎంఎన్ వాల్యూ వచ్చేసి ఐ మీన్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ వచ్చేసింది కాబట్టి నాకు ఇదే ఆన్సర్ అని నేను జస్ట్ పెట్టేశాను. నెక్స్ట్ జెడ్ వాల్యూని నేను కన్క్లూడ్ చేసుకోలేదు, బట్ జెడ్ వాల్యూని కన్క్లూడ్ చేసుకుంటే నాకు ఆన్సర్ రాలేదు ఇట్లా చేస్తే, కాబట్టి వై వాల్యూని ఇంక్రిమెంట్ చేయకుండానే నేను చూసుకున్నాను, మల్టిప్లై చేయకుండా. అప్పుడు ఆన్సర్ వస్తే అది పెడతాను, లేదా ఎక్స్ వాల్యూ ఇంక్రిమెంట్ చేయక ముందు వస్తే అది పెడతాను. అర్థమైందా కాన్సెప్ట్? అయితే మీకు నేను చెప్పేది ఏంటి, జెడ్ వాల్యూని మనం కన్క్లూజన్ కి రాలేదు, జస్ట్ ఇలా చేసుకొని ఇలా అనుకున్నాము. అన్ని వాల్యూస్ తో చెక్ చేయాలంటారా? అన్ని వాల్యూస్ స్టార్టింగ్ ఇంక్రిమెంట్ చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ రాలేదు జెడ్ వాల్యూ, అప్పుడు ఇంక్రిమెంట్ చేయకుండానే, అంటే నార్మల్ గా ఫస్ట్ ఎక్స్ వాల్యూ ఉంది 5 ఉంది కదా, సో 5 తో చెక్ చేసుకోండి. జెడ్ వాల్యూ మళ్ళీ 25 వచ్చింది అంటే తర్వాత లేయండి లైన్. ఈ 2 లైన్స్ మనకి ఎక్కడ చేసినా ప్రాబ్లం ఉండదండి. ఈ 2 లైన్స్ ఎక్కడ చేసినా మనకు ప్రాబ్లం ఉండదు. ఎందుకు అంటే ఎక్కడ చేసినా 5 కి 6 ని యాడ్ చేయడం, 2 కి 8 ని మల్టిప్లై చేయడం, అంతే కదా. స్టార్టింగ్ లో చేయాలి, ఎండ్ లో చేయాలి అనేది లేదు. డిపెండ్ అపాన్ ది జెడ్ వాల్యూ. మనకి జెడ్ వాల్యూ ఎలా వస్తుందో ఫస్ట్ చూసుకొని దాని తర్వాత ఇది చేసుకోవచ్చు, లేదా స్టార్టింగ్ లోనే చేయొచ్చు.
స్టార్టింగ్ లో చేస్తే y వాల్యూ 16 ఉంటుంది కాబట్టి y వాల్యూ 16 ఉంటే నాకు z వాల్యూ అనేది 25 అనేది రావట్లేదు. సో y వాల్యూని 2 గా తీసుకుంటున్నాను అంటే నేను ఈ లైన్ ని రాయట్లేదు ఇక్కడ. ఓకే అందుకని ఈ 2 లైన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లైన్ ని రాసుకుంటున్నాను. ఓకే ఇది ఓకే. ఒకసారి రెజ్యూమ్కి వెళ్తారా? టైం అయిపోతుంది. మళ్ళీ మీరు బిజీ కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్లాస్ ఉంది నాకు. ఓకే ఏది 13 ఒక్క నిమిషం, నాకు స్క్రీన్ షేర్ అవ్వలేదు ఇక. ఓకే 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 కొంచెం నెట్ అంతా బాగుంటే ఇంకా బాగుండేది. అవును అంటే నా ప్రాక్టీస్ కి. అవును నా ఓకే క్లాసెస్ అంటే ఓకే, ప్రాక్టీస్ కూడా ఇంతేనా? ఇంకా జాయిన్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారా? కుదిరినప్పుడు అన్ని ఓకే అంటే ప్రాక్టీస్ చేస్తున్నాం. నెట్ కూడా ఇలాగే ఉంటే మనకి ఇంట్రెస్ట్ ఉండదు కదా ప్రాక్టీస్ చేయాలని. అందుకని ఉన్నప్పుడే చేస్తున్నాం. ఓకే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేస్తున్నాం. ఓకే ఇప్పుడు షేర్ అయిందా? కాలేదు నాకు. ఓకే మీరు దేంట్లో ఉన్నారు? 13 లో ఉన్నారా? సెషన్ 13 ఓపెన్ చేయమంటారా? ఏం ఓపెన్ చేయమంటారు? చేయండి చేయండి ఒకసారి. రెజ్యూమ్ ఉన్న దాంట్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాను. అయింది. ఓకే ఓకే నెక్స్ట్కి వెళ్ళండి ఒకసారి. ఇవన్నీ పెట్టేస్తారు కదా, కరెక్ట్ అయిపోయాయి. ఓకే ఒకసారి మీకు ఎక్కడ బ్లాంక్ ఉంటే అక్కడ ఆగండి చాలు. ఆపేను. ఇది ఓకే నాకు. ఇందులో అంటే ఏఎఫ్ ఇట్లా ఎఫ్ఈ దీంట్లో ఏది అంటే ఫస్ట్ తీసుకోవాలి, ఆర్డర్ సెకండ్ తీసుకోవాలి? ఆల్రెడీ మనం లిటరల్స్ లో చెప్పుకున్నాం కదా, లిటరల్స్ కాన్సెప్ట్ లో ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్. అది నేను చూసాను. చూడండి ఒకవేళ మనకి కాన్సెప్ట్ దేంట్లో అర్థం కాకపోతే కింద లింక్ ఉంటుంది, సో ఆ టాపిక్ కి వెళ్ళండి. ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎఫ్ వస్తే ఏంటి, ఈ వస్తే ఏంటి, ఏవే ఉండాలి అని చెప్పుకున్నాం కదా. సో దాని ప్రకారం మనకి ఏది ఫస్ట్ అయితే ఓకే. ఈ వస్తేనేమో వాట్ ఎవర్ 10^2 అయితే 2, 10 మైనస్ వస్తేనేమో డివైడెడ్ బై తీసుకుంటాము, ప్లస్ వస్తేనేమో ఇంటూ తీసుకుంటాము. అది ఓకే. ఆ కాన్సెప్ట్ అనేది ఏంటి? ఈ ఏఎఫ్ అనేది అంటే నార్మల్ గా ఏ టు ఎఫ్ 0x వచ్చి ఆక్టల్ అయితే మనకి నార్మల్ గా మనం చూస్తాం కదండి. ఏ టు ఎఫ్ వస్తే ఏంటి, 0 to 9. మనకి ఇప్పుడు హెక్సాడెసిమల్ అంటే 0 to 9 ఉండాలి, తర్వాత ఏ టు ఎఫ్ మాత్రమే ఉండాలి అంటున్నాం కదా. అవి లోయెస్ట్ టు హైయెస్ట్ అన్నాడు కాబట్టి లోయెస్ట్ వాల్యూ ఏదో ఫస్ట్, ఒకవేళ లోయెస్ట్ వాల్యూ ఇది అనుకోండి ఇక్కడ పెడతాము, నెక్స్ట్ లోయెస్ట్ ఇది అనుకోండి, ఇలా మూవ్ చేస్తాం. మూవ్ చేసేది ఓకేనా? మూవ్ చేసి ఆన్సర్ అని క్లిక్ చేసి చేయలేదేమో, మేబీ మీరు ఆన్సర్ ని క్లిక్ చేయాలి, తర్వాతే మీకు అది ఆన్సర్ స్టోర్ అవుతుంది. అబ్బా చాలా చేశాను, దాంట్లో తెలియకుండా అలా ఉంటది. అదే నాకు ఇందులో అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే ఆ ఏఎఫ్ డిని ఆర్డర్ లో ఎలా తీసుకోవాలో అర్థం కాలేదు. నేను చూసాను కానీ ఫ్లోటింగ్ పాయింట్ ఏఎఫ్ జస్ట్ మీరు దీన్ని వరకే చేయండి. అది వదిలేసేయండి. అంటే దీన్ని ఆక్టల్ లో చేయాలా, హెక్సాడెసిమల్ లో చేయాలా అనేది మనకి ఎక్కడ దేన్ని బట్టి అర్థమవుతుంది? వీటిని బట్టే కదా అర్థమవుతుంది. ఏఎఫ్ ఉంది సో ఇది ఆక్టల్, నాకు ఈ ఎఫ్ఈ ఉంది సో అంటే ఇది ఆక్టల్ కాదు అనేది మనకి ఎలా అర్థమవుతుంది? వాటిని బట్టే కదా. సో వాటిని ఎందుకు పట్టించుకుంటారు మీరు? ఒకవేళ ఏమన్నా అన్వాంటెడ్ ఉంటాయి కొన్ని, ఇప్పుడు ఎఫ్ఈ అన్నారు, ఎఫ్ఈ అనేది అసలు మనకు తెలీదు, మనకి లేదనుకోండి, అది అన్వాంటెడ్ స్టేట్మెంట్ కదా, దాన్ని అన్చెక్ చేసేయండి. అన్ని కూడా యూజ్ అయ్యే ఉంటాయని లేదు, కొన్ని రాంగ్ ఉంటాయి, ఈ రాంగ్ అయినా అన్చెక్ చేసేయండి. సో ప్రాబ్లం ఏంటి? ఓకే మేబీ అన్చెక్. ఓకే నెక్స్ట్ కి వెళ్ళండి ఒకసారి. అన్ని కరెక్టే, ఇది కూడా కరెక్టే కదా పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ లేవు అంటే మీరు అట్లా బ్లాంక్ ఎక్కడైనా దొరికితే ఆగిపోండి. ఓకే నెక్స్ట్ ఇంకొక తీసుకోనా, దీంట్లో ఇది లేవు ఇంకా.
నెక్స్ట్ ఇంకొక రెజ్యూమ్ టెస్ట్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఓకే అన్న, చేసాను ఆల్రెడీ. ఓకే 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 ఈ టెస్ట్లు అన్ని ప్రోగ్రామింగ్ ఉన్నాయి, ప్రోగ్రామింగ్ ఈ ప్రోగ్రాము దాంట్లో రైట్ యాంగిల్. ఇది ఓకే అంటే బేస్ ఇంటూ బేస్, హైట్ ఇంటూ హైట్. ఓకే అది వచ్చింది. ఈ ప్రోగ్రామ్ కూడా చేశారా? ఇది కూడా చేస్తాను. ఓకే ఇది చేసేసారు కదా, ఒక్క నిమిషం పైకి వెళ్ళండి. చేసేసారు కదా, ఒక్క నిమిషం అది బ్యాక్ వెళ్ళండి. ఆల్రెడీ చేసిన ఓకే ఓకే కలర్ చూపిస్తుంది, రెడ్ కలర్ చూపిస్తుంది కదా. చేసింది, చేసింది అది. అన్నీ అయిపోయాయి దీంట్లో కూడా. ఇవి రెజ్యూమ్ లో ఉంచుకోకండి, జస్ట్ అంటే ఐ మీన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని సబ్మిట్ చేసేసుకోండి. రెజ్యూమ్ లో ఉన్నాయి అనుకోండి, ఎప్పుడైనా రెజ్యూమ్ లో ఇలా మీరు పెట్టుకున్నప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. కంప్లీట్ అయినవి ఇలా చూసుకుంటూ ఉంటాం, టైం వేస్ట్. ఓకే ఇక్కడికి వచ్చాను, ఇది కూడా సేమ్ ప్రాబ్లం. అవునా, సేమ్ ప్రాబ్లం కదా. శ్రీకాంత్, హలో శ్రీకాంత్, హలో నాకు వినిపించట్లేదు శ్రీకాంత్. దీంట్లో కూడా అయిపోయింది. ఓకే శ్రీకాంత్ ఏం వినిపించట్లేదు, రేపు చూద్దామా ఇంకా.